మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ద్వారకా తిరుమలలో గ్రంథాలయం 58వ వార్షికోత్సవ ఘనవైభవం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని స్థానిక గ్రంథాలయం 58వ వార్షికోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ఆధ్యాత్మిక, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. లైబ్రేరియన్ నిలపాల చినరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. వారాంతం పొడవునా విద్యా, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులను ఆహ్వానిస్తూ క్విజ్, చెస్ మరియు క్యారమ్స్ వంటి మేధోత్సాహ పోటీలతో పాటు సృజనాత్మక రచనలు, స్లోగన్ రైటింగ్ వంటి ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడంతో కార్యక్రమాలు మరింత రసవత్తంగా మారాయి. చివరి రోజు నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులను వేదికపై ఆహ్వానించి పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ఘనంగా అందజేశారు. స్థానిక ప్రముఖులు రామకేశవాచారి ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలు మా ప్రతిభను వెలికితీయడమే కాకుండా కొత్త విషయాలు తెలుసుకునే మంచి అవకాశం కల్పించాయని, గ్రంథాలయం పట్ల మాలో మరింత ఆసక్తి పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక ఉపాధ్యాయులు మాట్లాడుతూ, టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న ఈ యుగంలో చదువుల సంస్కృతి తగ్గిపోతుందని, పుస్తకాలు మానసిక ప్రశాంతి, జ్ఞాన విస్తరణను అందించే మహత్తరమైన సాధనాలు, అందుకే ఇలాంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ముగింపు ప్రసంగంలో లైబ్రేరియన్ నిలపాల చినరామకృష్ణ మాట్లాడుతూ, గ్రంథాలయం అందరికీ ఉచితంగా అందుబాటులో ఉన్న జ్ఞాననిధని, చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ గ్రంథాలయాన్ని వినియోగిస్తే సమాజం మరింత జ్ఞానవంతమవుతుందని పేర్కొన్నారు. గ్రంథాలయం అభివృద్ధికి దాతలు ముందుకు వస్తే మరింత సౌకర్యాలు ఏర్పాటు చేసి పెద్ద స్థాయిలో సేవలు అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్నాం. గత 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనకి గ్రంథాలయం వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి 58వ గ్రంథాలయ వారోత్సవాలకి ద్వారకా తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగినాయి. దాదాపు ఇక్కడ మండలంలోని ఒక 6 స్కూల్స్ ని పిలిచి గత వారం రోజుల నుంచి వివిధ విభాగాల్లో పోటీలు, అలాగే వివిధ రకాలైన పోటీలు అంటే చెస్, క్యారమ్స్ ఇలాంటి వాళ్ళకి స్టూడెంట్స్ ఏదైతే ఉపయోగపడుతుందో అలాంటి పోటీలన్నీ కూడా ఇక్కడ మనకి లైబ్రరీని ఎవరైతే ఉన్నారో మనకి చినరామకృష్ణ ఆయన కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చేదే కాక తన సొంత డబ్బులు, అలాగే దాతల నుంచి కూడా కొంత అమౌంట్ తీసుకొని ఆ ప్రైజెస్, సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకొచ్చి పిల్లల్ని ఉత్సాహపరిచే విధంగా తాను చేసిన కృషిని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే గ్రంథాలయం అనేసరికి చాలా మంది ఇప్పుడున్న చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు, కానీ గ్రంథాలయాల్లో చాలా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఈ గ్రంథాలయంలో ఎస్పెషల్లీ మోర్ దాన్ 10,000 వాల్యూమ్ బుక్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. మీరు మొబైల్లో ఎంతసేపు అని చూస్తూ ఉంటారు. అదే కనుక ఫిజికల్ గా ఒక బుక్ తో మనం ఇంటరాక్ట్ అయితే ఒక బెస్ట్ ఫ్రెండ్ కన్నా కూడా ఎక్కువ ఒక బుక్ తో మనకి అటాచ్మెంట్ ఉంటుంది అనేది ఎంతో మంది చెప్పడం జరిగింది. ఇంకా మిగతా విషయాలను మనకి నీలపాల చినరామకృష్ణ లైబ్రరీ ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఎన్ రామకృష్ణ. ఇక్కడ గ్రంథాలయాధికారిగా జూన్ నెలలో విధులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మొదటి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలైన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్ని మన మండలంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఉన్న ప్రధాన స్కూల్స్ అయినటువంటి శ్రీ శ్రీనివాస స్కూల్, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సంస్కృత ఉన్నత పాఠశాల, సెయింట్ జేవియర్ స్కూల్ రాలకొండ, అదేవిధంగా గురుకుల పాఠశాల విద్యార్థులు, అదేవిధంగా న్యూ కీర్తి, డీపాల్, సెజీ స్కూల్ విద్యార్థులు కూడా ఈ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొని, అదేవిధంగా ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు జరుగుతాయండి. ఈ నవంబర్ 14వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం జరపడం జరుగుతుంది. అనంతరం 15వ తారీఖు నుండి ఈ స్కూల్స్ పిల్లలకి వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 15వ తారీఖున క్యారమ్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 16వ తారీఖున చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం 18వ తారీఖున ఎస్ఏ రైటింగ్ కార్యక్రమం, అదేవిధంగా క్విజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు 19వ తారీఖున ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని మహిళా దినోత్సవం సందర్భంగా దిశా చట్టం గురించి మనం ఈ వివిధ స్కూల్స్ విద్యార్థులకి డిబేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 58వ గ్రంథాలయ వారోత్సవానికి శుభాకాంక్షలు. నా పేరు పి చంద్రకళకి. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ద్వారకా తిరుమల.
ఈ ద్వారకా తిరుమల గ్రంథాలయంలో చాలా పోటీలు జరిగినాయి. ఈ పోటీలలో మేము అందరం పాల్గొన్నాము. మా అందరికి ప్రతి ఒక్క వాళ్ళకి ఒక్కొక్క ప్రైజ్ వచ్చింది. క్విజ్ కాంపిటీషన్స్ అని చాలా కాంపిటీషన్స్ పెట్టారు. ఈ గ్రంథాలయంలో చాలా బుక్స్, స్టోరీస్ అన్ని ఉన్నాయి. దాంట్లో చదివితే ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రావాలని కోరుచున్నాము. ఈ గ్రంథాలయం అంటే చాలా బాగుంది. ఈ గ్రంథాలయం అనేది అందరికీ వీలుగా చదువుకోవడానికి ఉంటుంది. ఈ గ్రంథాలయంలో ప్రతి ఒక్కరు ఈజీగా వచ్చి కూర్చుని చదువుకొని, డిసిప్లిన్ గా కూర్చుని చదువుకుని మాట్లాడుకుని వెళ్ళవచ్చు. ఈ గ్రంథాలయంలోకి రావాలంటే 15 రూపాయలు తీసుకుని ఒక ఆధార్ కార్డు తీసుకుని ప్రతి ఒక్కరు మెంబర్షిప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రంథాలయం వారోత్సవాలు అయితే బాగా జరిగినాయి. 58వ గ్రంథాలయ వారోత్సవానికి మరోసారి అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదములు.